గతంగా నేను వాటర్ బాడీ మీద ఫైట్ చేస్తున్నాను. అంటే వాగులు, వంకలు, కాలువలు, చెరువులు దీనిపైన ఫైట్ చేస్తూ నేను గతంలో ఫిర్యాదు చేస్తున్నా. ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సీసీఎల్కి ఫిర్యాదు చేస్తుంటే నాగపట్ల సర్వే నెంబర్ 10/2 వాగు పరుంబాగు, ఇది 35 సెంట్లు. దీంట్లో నేను ఫిర్యాదు చేసి ఉండేది, ఇది ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందని ఎంఆర్ఓకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఫిర్యాదు పట్టించుకున్న దానివల్ల హైకోర్టుని ఆశ్రయించుకొని దానిపై రిట్టు పిటిషన్ 21/201 అంటే 21/4/2024 రిట్ నెంబర్. దీంట్లో ఫిర్యాదు చేసి గత 3 నెలలుగా హైకోర్టులో విచారణ జరుగుతా. దీనిపైన నేను హైకోర్టుకి ఫిర్యాదు చేశానని తప్పుడు ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కి నాకు ఫిర్యాదులు పెట్టి అక్కడ మన హాస్టల్స్, మురికి నీరు, కాలేజీ విద్యానికేతన్ మురికి నీరు ఇవన్నీ అక్కడ శుద్ధి చేసి మన పంచాయతీ తరపున వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారు. ఎంఆర్ఓ ప్రొసీడింగ్, కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారని నాకు సెక్రటరీ ఒక ఆర్టీఐ పెట్టి ఇచ్చినారు. అది నాకు గతంలో నేను ఇంతకుమునుపు 2023లో కూడా 7 నెల 27వ తేదీ కూడా పెట్టుండా. అదే సర్వే నెంబర్ నాగపట్ల 10/2 ఈ ఫిర్యాదు చేసి హైకోర్టులో రిట్ వేశానని నాది తప్పుడు ఫిర్యాదు ఇచ్చి నా పోలీస్ స్టేషన్కి రప్పించి నన్ను ఇబ్బంది పెట్టించాలని మోహన్ బాబు గారు ఇది హాస్టల్ వాళ్ళ దగ్గర తప్పుడు ఫిర్యాదు ఇచ్చున్నారు. దాంతో నాకు భయం పుట్టి మళ్ళా దానిపై పోలీసు వాళ్ళని ఎదుర్కోవాలని రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. గత నెల 26 మన ఎస్పీ గారికి కూడా లెటర్ పెట్టిన 26వ తేదీ. దాని గురించి ఏం కానీ ఎస్పీ గారు కూడా స్పందించలేదు. మళ్ళీ ఆర్టీ గారు పెట్టున్నా. కొన్ని ఆడ చుట్టుపక్కల రెవెన్యూలు రామిరెడ్డిపల్లి, పుల్లయ్య గారిపల్లి, నాగపట్ల, ఆరేపల్లి 4 రెవెన్యూ లెక్కదాకల భూములు, వాగులు, వంకల కాలువల్లో అక్కడ కాలేజ్ ఉండడం వల్ల అవి అతనికి అనుసంధానంగా భూములు ఉంటాయని కాబట్టి అతన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం, అతనికి అవసరం ఉంటే భూములు చేసుకోవడం. ఇది 14 పుల్లయ్యపల్లి లెక్కదాకల 14 సర్వే నెంబర్. గతంలో రోడ్డు పరుంబాకు అది వాగుపోతుంది, ఛానల్ వాగుపోతుంది, శేషాచలం అడవుల నుంచి వాగు. అది 14 సర్వే నెంబర్లో 4 ఎకరాల 68 సెంట్లు. గతంలో ఆర్డీఓ గారు పేదలకు పట్టాలు ఇవ్వని అనాధీనంగా చేశాడు. అనాధీనం చేసి పేదలకు పట్టాలు ఇవ్వకుండా శ్రీ సాయినాథ ట్రస్ట్ సేవా సమితి కింద 1.5 ఎకరా తీసుకున్నాడు. అది కూడా మార్కెట్ వాల్యుయేషన్ తక్కువ రేటుకి, అతి తక్కువ రేటుకి అన్నదానం, ఓల్డ్ ఏజ్ హోమ్, కళ్యాణ మండపం, సాయిబాబా టెంపుల్. దీనికి కూడా గతంలో నేను ఫిర్యాదు చేసి ఇప్పుడు ఈ 14 సర్వే నెంబర్లో కూడా రిట్ వేసి ఉండాలి. ఇవన్నీ వాటర్ బాడీ మీద నీకెందుకు పేదవాడికి, దళితుడు నీకెందుకు ఇవన్నీ, నీకు ఎట్టొస్తున్నాయి ఈ అమౌంట్ రిట్లు వేసేదానికి అంటే, నేను ఒక దళితుడిగా ఉండేది రిట్లు ఇవ్వకూడదా, హైకోర్టుకు పోకూడదా, వాటర్ బాడీ మీద అంటే అది దాని ఏమంటారు, ఇంత మునుపు కాడ మా కళ్యాణ్ డాము నిండిపోయి 89లో 90లో కళ్యాణ్ డాము గేట్లు దిగిపోతే ఆ ఊర్ల మీదకి వచ్చేసి ఊర్లంతా కూడా బయట వెళ్ళిపోయినాం. దాని సందేశం నాకు ఇది చేసుకొని ఆ 4 పంచాయతీల్లో వాటర్ బాడీని కాపాడాలని ఒక ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నా. మళ్ళీ అదే గత పుల్లయ్యపల్లి లెక్కదాకల 5 సర్వే నెంబర్ వాగు 2 ఎకరాల 24 సెంట్లు. 2020లో పిల్ నెంబర్ 280
88 సారీ 288 2020లో శంకరమ్మ పేరుతో మా భార్య పేరుతో పిల్లి వేయించాం. దానికి ఎంఆర్ఓ గారు గ్రహించి ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చాడు. ఈ బిల్డింగు 46 సెంట్లలో ఉంది, ఇది డమాలేషన్ చేయాలని నోటీసు జారీ చేశారు శ్రీ విద్యానికేతన్ కాలేజ్. నోటీస్ చేస్తే దాన్ని ఏం చేసి టెక్నికల్ ప్రాబ్లం వల్ల మెడ్రాస్ యాక్ట్ కింద ఇది చెల్లదు అనేసి రిట్ నెంబర్ 7969 2021లో వాళ్ళు ఫైల్ చేశారు కాలేజ్ వాళ్ళు. మళ్ళీ తీర్పు గతం ఇప్పుడే ఒక 18/10/24లో వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఏదో టెక్నికల్ ప్రాబ్లం, మీరు ఇవ్వచ్చు, మీరు చేయొచ్చు, మళ్ళా అధికారులు చర్య తీసుకోవచ్చు అని కోర్టు కాడ ఇచ్చున్నది వాళ్ళకి ఆర్డరు. దీనంతా ఖర్చు పెట్టుకొని నా మీద తప్పుడు ఫిర్యాదు చేయాలని, అది వేరే వాళ్ళ హాస్టల్ వాళ్ళ ద్వారా నన్ను పిలవనంపి చేస్తున్నారని నాకు మొన్న కూడా కానిస్టేబుల్ కూడా మళ్ళీ 3 రోజుల కిందట ఫోన్ చేశారు. ఇది జరిగింది. అది 4 పంచాయతీల కింద ఈ వాటర్ బాడీ రావుండిపల్లిలో కూడా కుంటపరుంబాకుని 96 సెంట్లు కాంపౌండ్ వాళ్ళలో లోపల ఉంది. గతంలో ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు ఒక నెల నుంచి భయం పుట్టుకొని ఇప్పుడు ధైర్యం చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చున్నాను. అంటే ఈ శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు వల్ల నాకు ప్రాణహాని ఉంది. అది తప్పుడు ఫిర్యాదులు ఇతనే ఇవ్వటం వల్ల ఇతనే ఇస్తున్నాడు, వేరే వాళ్ళ దగ్గర ఇస్తున్నాడో తెలియదు. ఈ ఎస్టీపీ ప్లాంట్ వల్ల ఇవి వచ్చింది ఈ తగరాదు. గతంలో కూడా ఇవి మన మీడియా వీళ్ళని ఈ మార్గం చేస్తున్నాడని, ఇదేదో నాకు కూడా ఇది చుట్టుకుంటుందనేసి ఒక భయంతో, నేను సామాన్య పౌరుని, నాకు అంత శక్తి లేదు, ఏదో వ్యాపారం రీతిగా చిన్న వ్యాపారం చేసుకుంటూ దాంతో వచ్చిన డబ్బుని కూడేసుకుంటూ ఆల్రెడీ ఈ పిల్లిగాడ మళ్ళా 288 పిల్లిలు మళ్ళా కంటిన్యూ చేసుకోవాలని నేను నా డిమాండ్ చేసుకుంటాను. కంప్లీట్ చేసి ఎస్పీ గారు పెట్టాను. గతంలో దగ్గర చెడ్డగా ఆరోపణ చేసి కంప్లీట్ మా పైన రిటర్న్ పెట్టారు. పిల్లకాయలను అరాచకం చేసినట్టు నేను 3 నెలలు అయింది కాలు డ్యామేజ్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను. గతంలో కూడా మన మాజీ తుడా చైర్మన్ శ్రీ నరసింహ యాదవ్ గతంలో కూడా ఈ మోహన్ బాబు కాలేజ్ శ్రీ విద్యానికేతన్ మీద సిట్టింగ్ జడ్జి జరిపించాలని గతంలో కూడా ఇచ్చున్నారు. అది కూడా మీకు సబ్మిట్ చేస్తాను. ఏమని ఇచ్చారంటే, అక్రమ నిర్మాణాలపై మోహన్ బాబు ఎంపీగా ఉన్నప్పుడు విద్యానికేతన్ భవనాలు నిర్మాణం అక్రమ డబ్బులతో అది ఉన్నా చదివి చేశాను సార్. లేటెస్ట్గా అంటే మొన్న ఒక 3 రోజులు అయింది. నేను పోలీసు వాళ్ళకి మేము మళ్ళీ 31వ తేదీ నేను రిట్ వేసాను కదా, పోలీసు వాళ్ళ మీద రిట్ వేసాను. ఆ రిట్కి మీ గురించి విచారణ జరుగుతుంది, నీ దగ్గర ఏమన్నా పంపించు, లేదా నువ్వు వచ్చి ఏమన్నా చెప్పుకో అని అన్నారు. నాకు అడ్వకేట్ గారు చెప్పారు, మీరేం పోవాల్సిన పని లేదు, ఏమైనా ఉంటే వాళ్ళు సబ్మిట్ చేస్తారులే. అంటే బెదిరించేదంటే నా దగ్గర నేను అక్కడ పోయి డబ్బులు ఏదో వసూలు చేసినట్టు, ఆడ లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి, ఆ హాస్టల్ కాడ పోయి పిల్లల్ని ఏదో అమ్మాయిల్ని పోయి అరాచకం చేసేటు గత 3 నెలలు పూర్తి అయిపోయింది. ఆయన బెడ్ రెస్ట్ లో ఉండి మేము మా విలేజ్ కూడా పోవడం 4 ఏళ్ళు పూర్తి అయిపోయింది. మా విలేజ్ కూడా పోవడం ఒక నెలకు ముందు ఇచ్చున్నారు ఫిర్యాదు. అది మేము తెలుసుకొని ఎస్పీ గారు పెడితే మళ్ళా పోలీసు వాళ్ళు ఈ మారి మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట, మీకు డబ్బులు ఎట్ట వస్తాయని అడుగుతున్నారు సిఏ గారు. నీకు రిట్లు వేసేదానికి డబ్బులు ఎట్ట వస్తున్నాయి అని అంటారు. అసలు వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, ఆ లేడీస్ హాస్టల్ కట్టుకోండి ఎవరైనా కూడా తెలియదు నాకు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు.
10 మంది సంతకాలు పెట్టారు, మీరు రాండి. మీ సార్ ఆడ నాకేం చేశాడు, కానిస్టేబుల్ ఏం ఫోన్ చేశాడు, మోహన్ బాబు కాలేజ్ నుంచి నీ మీద ఫిర్యాదు వచ్చింది అన్నాడు. 11వ నెల 26వ తేదీ 12 గంటల 8 నిమిషాలకు ఫోన్ చేశాడు. 3 నెలలు అయింది ఇది రిట్ వేసి, ఎస్టీపీ ప్లాంట్ మీద రిట్ వేసి 10/2 పూరా 35 సెంట్లు వాగే, దాని నుంచి 5వ నెంబర్ పుల్లయారపల్లి 2 ఎకరాల 24 సెంట్లు, ఆ నుంచి 14 సర్వే నెంబర్ వాగే, అది రోడ్డు పరుంబాకు, అది వచ్చి 4 ఎకరాల 68 సెంట్లు. మళ్ళీ ఆ నుంచి రావంటిపల్లి లెక్క దాకలా, కొటాల లెక్క దాకలా అంతా వాగు వస్తుంది. చొర్రముఖి నదికి అది ఛానల్. అది ఫస్టే ఇక్కడ పూర్తి చేస్తే ఇవన్నీ ఆగిపోయి మళ్ళా ఇట్లా ఊర్ల మీదకి వచ్చేస్తాయని ఒక నిదానంతో నేను ఇదో ఫిర్యాదులు పెట్టుకుంటున్నా అంతే. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ చేసిన దానివల్లనే మూవ్ చేయడం, నేను హైకోర్టుకు పోయి రిట్ వేయడం.